హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. పెసరట్టు చేశాను, చాలా బాగా వచ్చింది. ఓన్లీ పెసర్లే తీసుకోవచ్చు, కానీ కొద్దిగా నైట్ రైస్ మిగిలింది, అది కూడా ఒక పిడికెడు మిగిలితే అది కూడా వేశాను. చాలా బాగుంది. ఒక గ్లాస్ పోసుకున్నాను. గ్లాస్ నైట్ నానబెట్టేసుకున్నా. ఒక గ్లాస్కు ఇన్ని గ్లాసులు అని ఏం లేదు, మునిగేడు పోసేసి నానబెట్టేసుకోవచ్చు. తర్వాత నీళ్ళు వడబోసి మనము మిక్సీలో అయితే వేసుకోవచ్చు. మార్నింగ్ నేనైతే ఈ రైస్ ఉంది కదా, ఆ రైస్ కొంచెము ఈ పెసర్లు కొంచెం కొంచెం వేసేసుకొని మిక్సీ చేసుకున్నా పెసరట్టు కోసము. మనకు కావాలనుకున్నప్పుడు పెసరట్టుకు దాంట్లోనే అన్నీ కలిపేసుకోవచ్చు. ఇది క్యారెట్ అయినా ఏంటి బీట్రూటు ఇట్లా కూరేసి దాంట్లో కలిపేసుకోవచ్చు. కానీ దోశ పోయడానికి అంటే స్పూన్తో పెన్నం పైన ఇలా అనడానికి రాదు కనుక నేనేం చేశానంటే ఓన్లీ పెసర్లోనే సాల్ట్ వేసేసి కొద్దిగా రైసు వేసుకొని మిక్సీ చేసేసుకొని పెట్టేసుకున్నా. సాల్ట్ కొంచెము ఒక చిటికెడంతనే చాలు, ఎందుకంటే మనకి సాల్ట్ పెసర్లో ఎక్కువ అనిపిస్తుంది పెసర్ దోశలో. సో ఈ పెసరట్టు అయితే యాజ్ యూజువల్ పెన్నం పెట్టేసుకొని కొద్దిగా వేడి అయ్యాక పెన్నము దోశలాగా పోసుకోవచ్చు. దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి పిండిని. సో ఎక్కువగా వాటర్ పోస్తే మనకి దోశలాగా రాదు. అందుకే దోశలాగానే సేమ్ దోశ అంతనే కొద్దిగా చిక్కగా అయినా సరే మనకు పెన్నం పైన స్పూన్తో మొత్తం పరవడానికి వస్తుంది. లేదంటే నీళ్ళు అయిందనుకోండి, వెంటనే ఏ నాన్ స్టిక్ తీసుకున్నా కూడా దోశ అనేది రాదు, తీయడానికి రాదు. కనుక మనము గట్టిగా చేసుకుంటేనే కొంచెము, అంటే ఇలా నేను చేశాను చూడండి, అలా చేస్తేనే మనకు ఆ కన్సిస్టెన్సీగా ఉండాలి ఆ పిండి. నేను ఎలా చేశానో అలా చేస్తేనే మనకు తీయడానికి అనుకువగా వస్తుంది సలాగితోటి. అందుకే నేను కూడా ఇలా చేసుకున్నా. సో ఒకసారి అలాగే చేశాను, వాటర్గా కొద్దిగా, అంటే దోశ ఎలా పోసుకుంటాము కొంచెం వాటర్ లాగా చేసుకుంటాం కదా, పతలా వస్తుందేమో అనేసి చేసుకున్నా. కానీ తీయడానికి ఇబ్బంది అయింది. ఇది పెసరట్టు కాబట్టి తీయడానికి ఇబ్బంది అవుతుంది. సో నేనేం చేశానంటే ఈ పెసరట్టులోనే 3 రకాలు చేశాను. ఫస్ట్ ఏమో ఎగ్గు దోశ పోసాను, ఎగ్గు పెసరట్టు. అంటే ఎగ్గు మీద మనకు కర్రీ అవసరం లేకుండా పొడి అన్నాను కదా, ప్రోటీన్ పౌడరు, ఆ పొడి వేశాను, పప్పుల పొడి, ప్రోటీన్ పౌడర్ లాగా చేశాను కదా. నా బిఫోర్ వీడియోస్లో చెక్ చేయండి, మీకు కొత్త వాళ్ళకైతే చూడని వాళ్ళకు ఎలా చేశాను అనేది మీకు ఐడియా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ఆ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని 2 ఎగ్స్ దానిపైన వేసి పలగొట్టి, ఇంకా సాల్ట్ అవసరం లేదు, ఇష్టం ఉంటే మనకు తక్కువగా అనిపిస్తేనే సాల్ట్ వేయండి. నేనేం వేయలేదు, ఎందుకంటే ఆ పొడిలో కారము సాల్ట్ అన్నీ ఉంటాయి కనుక మనకు వేయడానికి అవసరం పడదు. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ అనిపించింది అనుకోండి, చట్నీతో అయినా తినొచ్చు. సాల్టు అది కారము తక్కువగా అనిపించింది అనుకోండి, ఎందుకంటే 2 ఎగ్స్ వేసాను కనుక చప్పగా అనిపిస్తుంది. సో మనకు కావాలనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళు పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు, చేసిన కర్రీతో తినొచ్చు. లేదంటే నేను పప్పు చేశాను, ఆ పప్పుతో నేను ఇది లాగించేసా ఒకటి. చాలా బాగుంది ఎగ్ దోశ, ఎగ్ పెసరట్టు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నేను 3 రకాలు చేశాను, అవి కూడా 1 by 1 వస్తుంటాయి. చూడండి, ఇది అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉన్నాయి. చూడండి, ఇంకా లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉండండి. నేను ఎలా చేసుకున్నానో మీకు తెలుస్తుంది. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకు ఎగ్స్ వేసి కూడా పెట్టొచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఆమ్లెట్ లాగానే, పైన ఆమ్లెట్ లాగానే వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు. నేను ప్రోటీన్ పౌడర్ ఉన్నందుకు కారం పొడి వేయకుండా ప్రోటీన్ పౌడర్ తోటే సెట్ చేశాను. ఇప్పుడైతేనేమో ప్లెయిన్ దోశ వేశాను చూడండి, చాలా బాగుంది. అంటే ఓన్లీ పెసరట్టుతో, దానిపైన ఏమి వేయకుండా పెసరట్టుతోటే చేశాను. ఇలా మనము ముందు వేసుకున్నాం కదా ఎగ్ దోశ,
ఎగ్ పెసరట్టు. దాంట్లోనే మనం ఆనియన్స్ సన్నగా తరిగేసి పైన వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నాకు కుదరలేదు, అందు గురించి వేయలేదు నేను. సో నాకు అనిపించింది తినేటప్పుడు, అబ్బా ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా, ఈసారి వేసుకోవాలి అనేసి. సో ఇప్పుడైతే ప్లెయిన్ దోశ వేశాను, ప్లెయిన్ పెసరట్టు. ఇది కూడా చాలా బాగుంది, ఉట్టిగానే తినేయొచ్చండి, అంత టేస్ట్ ఉంది. చట్నీ అయినా పప్పు అయినా ఏది అవసరం లేకుండా పెసరట్టు అయితే చాలా టేస్ట్ వచ్చింది. మీకు కొంచెం పులుపుగా రావాలనుకుంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి మిక్సీ చేసేటప్పుడు, చాలా బాగుంది. కొద్దిగా ఎల్లిపాయలు పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకున్నా మీకు కర్రీతో అవసరం ఉండదు, పక్కన ఏది అవసరం ఉండదు, పొడి పెట్టేసుకొని కూడా తినొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను కారం పొడి యాడ్ చేశాను. కారం పొడి, మనకు ఏమంటారు కొత్తిమీర, ఎక్కువగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది. నేను ఉల్లిపాయలు ఏంటంటే ఎప్పుడు ఉల్లిపాయలతోనే ఎందుకులే అనేసి ఉల్లిపాయలు వేయకుండా కారం పొడితో కూడా బాగుంది. ఓన్లీ కారం పొడి వేసుకుంటే ఎలా ఉంటుంది, అదేంటి కొత్తిమీర వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి నేను ట్రై చేశాను. కానీ కారం పొడి కొత్తిమీర అయితే చాలా టేస్ట్ ఉంది. ఎందుకంటే మనకు వేరే అద్దుకోకుండా, అంటే చట్నీ పల్లి చట్నీ అయినా బాగుంటుంది కనుక నేనేం చేశానంటే పని తప్పించుకోవడానికి, అంటే పని తక్కువ ఉంటుంది కదా, మళ్ళీ పప్పు చేశాను, పెసరట్టు చేశాను, అందు గురించి ఇన్ని ఎందుకులే అనేసి నేను వేరే వేరే చేయకుండా ఓన్లీ పప్పుతోటే తీసేసుకున్నా. ఇది ఉట్టిగా కూడా తినొచ్చు, మనకు కర్రీ కావాలనుకుంటే కర్రీ లేదనుకోండి చట్నీతో అయినా తినొచ్చు. టమాటా పికిలు, నిమ్మకాయ పికిలు, ఏదన్నా మ్యాంగో పికిలు, ఏ పికిల్తో అయినా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా ఉట్టిగా పిల్లలకు పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్ అయితే పిల్లలు కూడా హాయిగా తింటారు పెరుగద్దేసుకొని, అంత బాగుంటుంది ప్రోటీన్ పౌడరు. దీంట్లో కొత్తిమీర సన్నగా తరిగేసి పైన వేశాను. దీంట్లోనే ఆనియన్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది. నేనేంటంటే చూద్దాం ఇలా ఉంటే ఎట్లా ఉంటుంది టేస్ట్ చూద్దాం అనేసి అలా ఇలా చేసుకున్నాం. 3 రకాలు చేశాను, చాలా బాగుంది. నేనేమో ఎగ్ దోశ, వీళ్ళకి ఏంటంటే కొత్తిమీర వీళ్ళకు చేశాను. ఒకటేమో ప్లెయిన్ దోశ ఎలా ఉంటుంది ఆ ప్లెయిన్ చేశాను. ప్లెయిన్కి మనం పప్పు పెట్టుకొని కర్రీ పెట్టేసుకొని మనం తినవచ్చు. ఎగ్ దోశ చూడండి ఎంత బాగుందో చూడడానికి, వేడి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా చల్లారిపోయింది అనుకుంటా, అందు గురించి అదేంటి చూడటానికి అలా అనిపిస్తుంది, కానీ వేడిది తింటే అబ్బా ఏమన్నా ఉంటుంది ఆ టేస్ట్ అయితే. చాలా బాగుందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఎగ్ ఇలా వేసేసి కొత్తిమీర, కారం పొడి ఇలా వేసుకొని చేసుకోండి. ప్రోటీన్ పౌడర్ చేయలేదనుకోండి, మీరు కారం పొడి వేసేసి కొద్దిగా కారము, ఎల్లిపాయలు అవి కూడా మిక్సీ చేసేసుకొని పెట్టుకొని కూడా పైన రుద్దొచ్చు, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.